హలో. హలో. సో, ఇవాళ మనము యాక్చువల్‌గా గూగుల్ డాట్ కామ్ అని కొడితే బ్రౌజర్‌లో అసలు ఏమైతది బ్యాక్‌గ్రౌండ్‌లో అనేది చూద్దాం. అంటే ఇప్పుడు సింపుల్‌గా గూగుల్ డాట్ కామ్ కొడితే మనకు పేజ్ హెచ్‌టీఎంఎల్ పేజ్, ఈ సీఎస్ఎస్ ఇక్కడ ఇంటరాక్టివ్ అయ్యేటివి ఇవన్నీ వస్తున్నాయి కదా! జావా స్క్రిప్ట్స్ ఇవన్నీ రెండర్ అవుతున్నాయి కదా! సో, హౌ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద బ్యాక్‌గ్రౌండ్ అనేది మనము ఈరోజు ఇన్ డెప్త్‌గా చూద్దాం. ఓకే. సో, బేసికల్‌గా ఎప్పుడైతే మన యూజర్ ఉంటాడు కదా! యూజర్ అనేవాడు ఎప్పుడైతే దీన్ని క్లిక్ చేస్తాడో ఈ యూజర్ అనేవాడు క్లిక్ చేయగానే వెంటనే ఏమవుతుంది? యూజర్ అనేవాడు క్లిక్ చేయగానే ఫస్ట్ బ్రౌజర్కి వెళ్తుంది. బ్రౌజర్ రైట్. బ్రౌజర్ నుంచి మనం ఏమనుకుంటాం, ఇంటర్నెట్ హిట్ చేస్తుంది. ఇంటర్నెట్ హిట్ చేయగానే ఇంటర్నెట్ మనకు అదే గూగుల్ పేజ్ ఏదైతే హెచ్టిఎంఎల్ కావాలన్నా అది తీసుకొస్తుంది అని అనుకుంటాం. కానీ కాదండి. ఇక్కడ ఏమవుతుందంటే బ్రౌజర్ వెంటనే ఇంటర్నెట్ హిట్ చేయకుండా లోకల్లో మనకు బ్రౌజర్ డిఎన్ఎస్ క్యాష్ అని ఉంటుందండి ఒకటి. బ్రౌజర్ డిఎన్ఎస్ క్యాష్ అని చెప్పేసి దీనికి హిట్ అవుతుంది. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. ఓకే. సో, దీనికి హిట్ అవుతుందండి. దీనికి హిట్ కాగానే ఏమవుతుంది అంటే ఈ డిఎన్ఎస్ అనేది కన్వర్ట్స్ హ్యూమన్ రీడబుల్ నేమ్ లైక్ గూగుల్ డాట్ కామ్ ఇంటూ అవర్ ఐపీ అడ్రస్. ఐపీ అడ్రస్లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. దానివల్ల ఈ మెషిన్కి అర్థమవుతుంది అనమాట. లైక్ ఇది గూగుల్ డాట్ కామ్ హిట్ చేసిందని అర్థమవుతుంది. బికాస్ ఇట్ కాంట్ రీడ్ అవర్ హ్యూమన్ లాంగ్వేజ్ కదా అట్లా. ఇప్పుడు ఈ బ్రౌజర్ డిఎన్ఎస్ క్యాష్‌కి కూడా స్టిల్ దొరకకపోతే అప్పుడేమైతది అనంటే ఓఎస్ డిఎన్ఎస్ క్యాష్ అని చెప్పేసి ఒకటుంటుందండి. రైట్. అది ఓఎస్ లెవెల్‌లో ఉంటుంది. సో, దీనికి హిట్ అయితదనమాట. సో, ఇందులో ఉందా లేదా అనేది చెక్ చేస్తది. అంటే ఈ సేమ్ మన డిఎన్ఎస్‌లో గూగుల్ డాట్ కామ్ అని పెట్టేసుకొని కీగా ఐపీ అడ్రెస్ వాల్యూలో ఉంటుంది. సేమ్ ఓఎస్ లెవెల్‌లో కూడా అట్లా పెట్టుకుంటుంది. ఇందులో కూడా దొరకకపోతే ఏమైతది? అప్పుడు ఇది మన లో హోస్ట్ ఫైల్స్ అనేది చెక్ చేస్తదండి లోకల్‌లోనే. హోస్ట్ ఫైల్ అనేది చెక్ చేస్తది. ఈ హోస్ట్ ఫైల్ అనేది మన లోకల్ సిస్టమ్‌లో ఇది లోకల్ మ్యాపింగ్ ఫైల్ అంటారు దీన్ని. ఇవి అన్నీ లోకల్ చెక్స్ ఉంటాయనమాట. ఇవన్నీ ఎప్పుడైతే ఫెయిల్ అయితాయో ఇవన్నీ ఎప్పుడైతే ఈ చెక్స్ ఫెయిల్ అయితాయో అప్పుడు మన సిస్టమ్ అనేది రికర్సివ్ డిఎన్ఎస్ రిజాల్వర్ అనేది ఒకదాన్ని కాల్ చేస్తదండి. వాట్ ఈస్ దిస్ అంటే దిస్ ఈస్ వేర్ ఇంటర్నెట్‌లోకి మనం వెళ్తామండి. మన రిక్వెస్ట్ అనేది ఇంటర్నెట్‌లోకి ఎళ్తుంది. రిజాల్వర్. ఇక్కడ మనది ఇంటర్నెట్ లోపలికెళ్తుందండి. ఇక్కడి వరకు మనది ఇంటర్నెట్‌కెళ్ళదు. ఇక్కడ ఇంటర్నెట్‌కెళ్ళింది. ఇక్కడెళ్ళింది గదా! ఇక్కడెళ్ళిన తర్వాత ప్రాసెస్ ఏంది అనంటే సింపుల్ అండి. మీకు ఇక్కడ పక్కన పెడుతున్నాను ఇక్కడ సింపుల్‌గా. సో, ఇక్కడ రైట్. సో, ఇక్కడ పెడదాం. యాహ్! ఇక్కడికెళ్ళిన తర్వాత ఈ డీఎన్ఎస్ నుంచి రూట్ డీఎన్ఎస్ అని జెప్పేసి ఒక దగ్గరికి పంపిస్తుంది ఇది. రూట్ అంటే టాప్ లెవెల్ రిసాల్వర్ అండి ఇంటర్నెట్‌లో. ఇంటర్నెట్‌లో అంటే ఇక్కడ. సో, దీనికి ఇది చెక్ చేస్తదనమాట. వెదర్ నాకు ఈ అడ్రెస్ నాకు తెలుసా? తెలీదా? అని చెక్ చేస్తది. సో, అప్పుడు ఒకవేళ రూట్ సర్వర్ కూడా అరే! ఐ డోంట్ నో గూగుల్ డాట్ కామ్ రే! బట్ ఐ నో ఓన్లీ హూ హ్యాండిల్స్ దిస్ డాట్ కామ్ అని చెప్పి ఆ హ్యాండ్లర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిక్వెస్ట్ పంపిస్తది. వాళ్ళెవరు అంటే టీఎల్‌డి సర్వర్ అని అంటామండి వాటిని. టీఎల్‌డి సర్వర్ అంటే ఏంటి అంటే టాప్ లెవెల్ డొమైన్ అన్నట్టు. అంటే వీళ్ళకి డాట్ కామ్, డాట్ ఓఆర్‌జీ, డాట్ ఐఎన్ ఇవన్నీ ఏవైతే ఈ ఎక్స్‌టెన్షన్ ఇవి ఉన్నాయో వాటన్నిటికి వీళ్ళకి తెలుసనమాట. వీళ్ళ దగ్గర ఆ అడ్రెసెస్ ఉంటాయి. ఇప్పుడేం చేస్తది ఈ టీఎల్‌డి అనేది రిలవెంట్ ఎవరైతే ఈ డాట్ కామ్, గూగుల్ డాట్ కామ్ ఇలాంటిది ఉందో ఎవరైతే అథారిటేటివ్ ఉంటారో వాళ్ళకి అథారిటేటివ్ ఉన్న వాళ్ళకి ఇది పంపిస్తుందండి. అథారిటేటివ్ డిఎన్‌ఇ సర్వర్ వాళ్ళకి పంపిస్తుంది. ఓకే. ఇది బేసిక్‌గా మన కేస్‌లో గూగుల్ డాట్ కామ్ చూస్తున్నాం కాబట్టి ఈ గూగుల్ డాట్ కామ్‌కి ఎళ్తుంది. ఫైనల్‌గా ఇక్కడ నుంచి మనకు ఐపీ అడ్రెస్ అనేది రిటర్న్ అయితదండి. మన క్లయింట్‌కి, మన యూజర్‌కి అనేది ఐపీ అడ్రెస్ అనేది వస్తది ఇక్కడ. రైట్. ఆఫ్టర్ దిస్ స్టెప్ ఇక్కడ మనకు మన క్లయింట్‌కి బేసిక్‌గా ఐపీ అడ్రెస్ వచ్చింది ఇక్కడ. అర్థమైంది గదా! ఐపీ అడ్రెస్ వచ్చింది గదా! ఈ ఈ ఎంటైర్ ప్రాసెస్‌ని బేసిక్‌గా డీఎన్ఎస్ రిజల్యూషన్ అంటారు.
అంటే ఇప్పుడు మీరు నార్మల్‌గా మన యూట్యూబ్‌లో ఇంకా ఏవైనా వీడియోస్ చూసినా గానీ వాళ్ళేమంటారంటే గూగుల్.కామ్ కొట్టినప్పుడు మన డీఎన్ఎస్‌కెళ్ళి డీఎన్ఎస్ లోపల ఈ గూగుల్.కామ్‌కి రిలవెంట్ ఐపీ అడ్రెస్ ఉంటది. ఆ ఐపీ అడ్రెస్ తెచ్చుకుంటది. తర్వాత టీఎల్ఎస్, తర్వాత హెచ్‌టిటిపి అని చెప్పి డిఫరెంట్ ఫాస్ట్‌గా చెప్తారు. బట్ ఇంత డీటెయిల్‌గా ఎవరు చెప్పరండి. బికాస్ మీరు అర్థం చేసుకోండి. ఇది చాలా మీకు యూజ్‌ఫుల్ అయితది. ఎందుకంటే అసలు ఇంటర్నెట్ అనేది ఎలా వర్క్ అవుతుంది? అసలు ఫండమెంటల్స్ ఈ ఇంటర్నెట్ ఫండమెంటల్స్ అన్నమాట ఇవన్నీ. ఓకే. సో, ఈ డీఎన్ఎస్ ఇది రెజల్యూషన్ ప్రాసెస్ అండి. ఇప్పుడు మనకు ఐపీ అడ్రెస్ దొరికింది మన క్లయింట్‌కి. సో, నౌ వాట్ వి షుడ్ డూ? వి షుడ్ ఎస్టాబ్లిష్ ఎ కనెక్షన్ విత్ ది ఆహ్, సర్వర్. ఆ సర్వర్‌తోని కనెక్షన్ పెట్టుకోవాలి. అంటే క్లయింట్ నుంచి సర్వర్. ఎవరి సర్వర్? గూగుల్ సర్వర్ కదా! గూగుల్ సర్వర్‌కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఈ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం యూజ్ చేసేది టీసీపీ కనెక్షన్ అండి సింపుల్. టీసీపీ అంటే ఏముంది? ట్రాన్స్మిషన్ ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్. ఓకే. ఇది రిలయబుల్ కమ్యూనికేషన్ కోసం వాడతామండి. ఇది 3 స్టెప్ ప్రాసెస్. ఓకే. దీన్ని టీసీపీ 3 వే హ్యాండ్‌షేక్ అని కూడా అంటారు. సింపుల్ అండి ఇది. ఏంటంటే ఇప్పుడు మన సర్వర్ నుంచి క్లయింట్ సర్వర్. క్లయింట్ సర్వర్ 2 ఉంటాయి గదా! సో, ఫస్ట్ మన క్లయింట్ సర్వర్‌కి ఏం పంపుతాడు? సింక్ అనే మెసేజ్ పంపుతాడు. ఎస్‌వైఎన్ బేసిక్‌గా. అంటే సింక్రొనైజ్ అని బేసిక్‌గా. సింక్రొనైజ్ పంపుతాడు. అప్పుడు మన సర్వర్ క్లయింట్‌కి అక్నాలెడ్జ్‌మెంట్ ఇస్తాడండి. అంటే ఐ మీన్ రెడీ స్టేట్ లెక్క. ఓకే. ఎస్‌వైఎన్‌ఏసీకే. సింక్రొనైజ్ అక్నాలెడ్జ్ అనమాట. సో, ఇప్పుడు మళ్ళా మన క్లయింట్ ఏం చేస్తాడు? కనెక్టివిటీ ఉంది కాబట్టి వి కెన్ సెండ్ ఏ మెసేజెస్ అన్నట్టు సర్వర్‌కి ఓకే అని మళ్ళా మనం కూడా అక్నాలెడ్జ్ చేస్తామన్నమాట. సో, ఈ ప్రాసెస్‌ని టీసీపీ 3 వే హ్యాండ్‌షేక్ అని అంటాం. సో, ఇప్పుడేమైంది? మనకు ఐపీ అడ్రెస్ ఉంది. మన దగ్గర కనెక్షన్ కూడా రెడీ అయింది. రైట్? రైట్. ఇప్పుడు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయింది. మనం ఇప్పుడు కమ్యూనికేషన్ చేయాలి, డేటా పంపాలి. అప్పుడు ఈ ఏ డేటా పడితే ఆ డేటా పంపలేం కదా! ఇది సెక్యూర్ ఉందా లేదా? మన డేటా అనేది సెక్యూర్‌గా ఉండాలి కదా! సో, ఈ ప్రతి స్టెప్ మనకు గూగుల్ అడగదు. బై డిఫాల్టే మనకు ఇవన్నీ ఉంటాయన్నమాట. వన్స్ కనెక్షన్ ఉంది. బట్ సెక్యూర్ కాదు. సో, మనం ఇప్పుడు ఏం చేస్తాము అనంటే టీఎల్ఎస్ అనేది ఒకటి డిఫాల్ట్‌గా స్టార్ట్ అయితది. టీఎల్ఎస్ అంటే ఏంటి అంటే ట్రాన్స్‌పోర్ట్ లేయర్ సెక్యూరిటీ. అంటే నువ్వు పంపే డేటా అంతా సెక్యూర్‌గా ఎన్క్రిప్ట్ చేసి పంపుతుందనమాట. అంటే ఈవెన్ గూగుల్‌లో పనిచేసే వాళ్ళు కూడా మన డేటా మనం ఏం సెర్చ్ చేస్తున్నాం అనేది చూడదు కాబట్టి. రైట్? సో, ఓల్డ్‌గా మనం దీన్ని ఎస్ఎస్ఎల్ అనేటోళ్ళం. సెక్యూర్ సాకెట్స్ లేయర్ అని కూడా అనేటోళ్ళం. ఇప్పుడు ఏం చేస్తది బేసిక్‌గా అంటే సర్వర్ ఐపీ అడ్రెస్ ఇచ్చిన తర్వాత క్లయింట్‌కి ఒక సర్టిఫికేట్ ఇస్తది బేసిక్‌గా. ఓకే. సర్టిఫికేట్ అనొచ్చు. లేదంటే పబ్లిక్ కీ ఏదన్నా ఇవ్వచ్చు. రైట్? ఇచ్చినప్పుడు మన బ్రౌజర్ ఇప్పుడు మనకొచ్చిన బ్రౌజర్ ఈ సర్టిఫికేట్‌ని వెరిఫై చేస్తదనమాట. వెరిఫై చేసి ఏం చేస్తది? ఒక సెషన్ కీ జనరేట్ చేస్తది. ఓకే. సెషన్ కీ జనరేట్ చేస్తది. ఆ సెషన్ కీని సర్వర్ పబ్లిక్ కీతో ఎన్క్రిప్ట్ చేసి పంపుతది ఫైనల్‌గా. మీకు అర్థమైంది కదా! సింపుల్. సర్వర్ ఈ సెషన్ కీని ఈ పబ్లిక్ కీ తోటి కలిసి మన దగ్గర ఉన్న డేటాని ఎన్క్రిప్ట్ చేసి పంపుతారనమాట. అంటే ఏది కీని. ఇప్పుడు ఇక్కడ వీళ్ళ దగ్గర ఉండేది ఏంటిది బేసిక్‌గా ఈ పబ్లిక్ కీతోని ఎన్క్రిప్ట్ చేసి పంపిన తర్వాత ఆల్రెడీ పబ్లిక్ కీ ఎవరి దగ్గర ఉంటది? వాళ్ళ దగ్గర ఉంటది కాబట్టి ఈ సెషన్ కీ మనది కాబట్టి ఈ ఎన్క్రిప్టెడ్ సెషన్ కీ అనేది వీళ్ళ దగ్గర ఉంటది. రైట్? ఇప్పుడు సర్వర్ దగ్గర ప్లస్ మన ఇద్దరి దగ్గర ఏమున్నాయి? సేమ్ ఆహ్, నౌ వి బోత్ హావ్ సేమ్ సీక్రెట్ కీ. దిస్ క్రియేట్స్ హెచ్‌టిటిపిఎస్ అండి బేసికల్‌గా. హెచ్‌టిటిపిఎస్ అంటే హైపర్ టెక్స్ట్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్. ఓకే. ప్రోటోకాల్ సెక్యూర్. యెస్ కాబట్టి. ఓకే. హైపర్ టెక్స్ట్ ప్రో ఆహ్, ట్రాన్స్‌ఫర్ ప్రోటోకాల్ సెక్యూర్. సో, ఇప్పుడు ఇంతేనా డైరెక్ట్ అంటే బిహైండ్ ద సీన్స్ చాలా మ్యాథమెటిక్స్ ఉంటదండి. ఓకే. సో, ఇప్పుడు మనకు ఏమొచ్చింది? మనము ఆహ్, సక్సెస్‌ఫుల్‌గా సెక్యూర్‌గా కనెక్షన్ ఎస్టాబ్లిష్ జేసినాము. ఇప్పుడు ఆ సెక్యూర్
ఎస్టాబ్లిష్ అయిన కనెక్షన్‌లో ఈ హెచ్‌టిటిపి రిక్వెస్ట్ అనేది ట్రావెల్ అయితుంది బేసిక్‌గా. హెచ్‌టిటిపి రిక్వెస్ట్ ట్రావెల్ అయిపోయి ఏం చేస్తది? ఇట్ విల్ గో అండ్ రీచ్ ది సర్వర్. అంతే కదా ఫైనల్‌గా. సో, ఇప్పుడు ఈ క్లయింట్ అనేవాడు డైరెక్ట్ సర్వర్‌ని రీచ్ అయ్యే ముందు ఇక్కడ మనం ఒక లోడ్ బ్యాలెన్సర్ పెట్టుకుంటాం. మనం పెట్టుకుంటామంటే గూగుల్ ఏదైనా సర్వర్ వాళ్ళు పెట్టుకుంటారనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ యాప్ 1 అని పెడదాం. ఓకే. లోడ్ బ్యాలెన్సర్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వాట్ ఈస్ లోడ్ బ్యాలెన్సర్ అని కూడా. ఇక్కడ అప్లికేషన్ 2 ఎగ్జాంపుల్, ఇక్కడ అప్లికేషన్ 3 కూడా ఉందనుకుందాం. యాప్ 3. సో, ఇక్కడ ఇప్పుడు ఏమైతది అనంటే ఇప్పుడు గూగుల్‌కి మనలాంటి వాళ్ళు చాలామంది రిక్వెస్ట్ చేస్తుంటారు. అంటే మిలియన్స్ ఆఫ్ యూజర్స్ సైమల్టేనియస్‌గా రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు. సో, ఇక్కడ ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది డిసైడ్ చేస్తదనమాట. ఏ సర్వర్ అంటే ఏ సర్వర్ నీ రిక్వెస్ట్‌ని హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి. సో, ఈ లోడ్ బ్యాలెన్సర్ బేసికల్‌గా డిస్ట్రిబ్యూట్స్ అవర్ ట్రాఫిక్. ఇఫ్ లెట్స్ సే ఈ యాప్ 1 అప్లికేషన్ అంటే యాప్ 1 అంటే సర్వర్ 1 అనేది డౌన్ ఉంటే అప్లికేషన్ సర్వర్ ట్రాఫిక్ ఆటోమేటిక్‌గా వేరే సర్వర్‌కి షిఫ్ట్ అవుతదనమాట. రైట్? దీన్నే స్కేలబిలిటీ అని అంటామండి సింపుల్‌గా. రైట్? ఇప్పుడు మన సర్వర్ అనేది ఏమైంది? ఇప్పుడు వెబ్ సర్వర్‌కి మన రిక్వెస్ట్ వచ్చేసింది. లోడ్ బ్యాలెన్సర్ నుంచి వెబ్ సర్వర్‌కి వచ్చింది. ఇప్పుడు ఈ వెబ్ సర్వర్ ఏం చేస్తది? అప్లికేషన్ లాజిక్‌ని ఎగ్జిక్యూట్ చేస్తది. రైట్? ఈ అప్లికేషన్ లాజిక్‌ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత డీబీకి హిట్ చేస్తది. అంటే ఈ యూజర్‌కి నేను ఈ డేటా ఇచ్చానో లేకపోతే ఏదో ఒకటి లేకపోతే +1 +2 నంబర్ ఆఫ్ యూజర్స్ హిట్ అయినారో అది అప్డేట్ చేస్తుందనుకోండి. ప్రతిసారి డీబీ కనెక్ట్ అయ్యి ప్రతిసారి డేటా తెచ్చుకొని అంటే మనకు ఇప్పుడు స్టాటిక్ డేటానే కదా గూగుల్.com పేజ్‌లో చూపించే ప్రతిసారి చూపెట్టాలంటే ఏమైతదంటే టీబీ మీద లోడ్ ఎక్కువ పడతదనమాట. సో, దాని ప్లేస్‌లో మనోళ్ళు ఏం చేస్తారంటే ఒక క్యాషీ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటారండి అవి. తర్వాత డీబీ కనెక్ట్ అయితది. సో, ఈ క్యాషీలో అంటే క్యాషీ నుండే డీబీకి నేను ఇక్కడ ఆర్కిటెక్చర్ లెవెల్‌కి వెళ్ళట్లేదు. సో, నేను బేసిక్ ఫ్లో చెప్తున్నాను మీకిక్కడ. ఇక్కడ క్యాషీలో ఏముంటది అనంటే ఇట్ హ్యాస్ ఆల్ ది ఆహ్, రీసెంట్‌లీ యాక్సెస్‌డా లేకపోతే ఫ్రీక్వెంట్‌గా మనం యాక్సెస్ చేసేదో లేకపోతే గూగుల్ పేజ్ డైలీ అందరికి స్టాటిక్‌గా చూపిస్తది కదా ఒకటి. సో, అలాంటివి మనం ఈ క్యాష్‌లో పెట్టుకుంటాం. సో, దానివల్ల ఏమైతది అనంటే ఇది ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇన్‌స్టాంట్ రెస్పాన్స్ చేయగలుగుతాను. ప్రతిసారి డీబీ మీద కూడా లోడ్ తగ్గిస్తది. ఓకే. క్యాషీ అంటే ఏంటిది? టెంపరరీగా ఫాస్ట్ స్టోరేజ్ అని అంటాం. ఓకే. ఇప్పుడు ఈ అప్లికేషన్ లాజిక్ క్యాషీకి హిట్ చేసినప్పుడు ఉంటే ఇన్‌స్టాంట్ రెస్పాన్స్ ఇస్తది. ఒకవేళ మిస్ అయిందనుకో ఈ డేటాబేస్‌ని క్వెరీ చేస్తదనమాట. ఈ డేటాబేస్ అంటే ఏంది? స్ట్రక్చర్డ్ డేటా స్టోరేజ్ సిస్టము, మైసీక్వెలో, పోస్ట్‌గ్రెస్‌లో ఇవన్నీ ఉంటాయనమాట. క్యాషీ అనేది పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ కోసం అనేది యూజ్ చేస్తాం. రైట్? ఇప్పుడు మన వెబ్ సర్వర్ ఉంది. మన వెబ్ సర్వర్‌కి డేటా అదే రెస్పాన్స్ వచ్చేసింది. ఈ వెబ్ సర్వర్ ఏం చేస్తది? మన ఎల్‌బీకి లోడ్ బ్యాలెన్సర్‌కి ఇస్తది. ఫైనల్‌గా మన ఎల్‌బీ నుంచి మనం ఎక్కడికెళ్తాము? ఇంటర్నెట్ కనెక్టివిటీ నుంచి మన క్లయింట్‌కి ఫైనల్‌గా డేటా వస్తది. రైట్? అర్థమైంది కదా! సో, ఈ వేలో మనకు వస్తదనమాట. అంటే రెస్పాన్స్ ఎన్‌క్రిప్టెడ్‌గానే బ్యాక్ ట్రావెల్ అయితదనమాట. మన బ్రౌజర్ రిసీవ్ చేసుకొని ఆ మెసేజ్‌ని ఎన్‌క్రిప్ట్ అయింది తీసేసుకొని తర్వాత ఈ హెచ్‌టీఎంఎల్ ఈ క్లయింట్ దగ్గరకొచ్చే హెచ్‌టీఎంఎల్‌ని బిల్డ్ చేసి దాని మీద సీఎస్ఎస్‌ని అప్లై చేసేసి ఫైనల్‌గా జావా జావాస్క్రిప్ట్ ఇంటరాక్టివిటీ ఏమన్నా ఉన్నా గానీ ఇది చేస్తది. ఫైనల్‌గా మనకు హోమ్ పేజ్ డిస్‌ప్లే అయితది. గూగుల్ హోమ్ పేజ్. ఇదండి. ఇది ఫైనల్‌గా ఇది కనిపిస్తది మనకు. ఓకే. ఆల్ దిస్ అండి. మొత్తం ఆల్ దిస్ లెస్ థాన్ 1 సెకండ్‌లో జరుగుతుందండి అసలు. రైట్? వన్ సింపుల్ క్లిక్. రైట్? బట్ బిహైండ్ ఇట్ ఇఫ్ యూ సీ దేర్ ఈస్ డీఎన్ఎస్ డొమైన్ నేమ్ సిస్టమ్. రైట్? దేర్ ఈస్ టీసీపీ transmission control protocol. There is TLS, transport layer security. There is HTTP, hyper transfer protocol secure, hypertext transfer protocol, ప్లస్ లోడ్ బ్యాలెన్సింగ్, ప్లస్ క్యాషింగ్, ప్లస్ డేటాబేసెస్. రైట్? ఇలా చాలా ఉన్నాయి. సో, ఈ టాపిక్స్ అన్నీ మనము వెళ్ళే వీడియోస్‌లో ఇవన్నీ చదువుతాం. రైట్? ఇఫ్ యూ అండర్‌స్టాండ్ దిస్, యూ అండర్‌స్టాండ్ ఇంటర్నెట్ ఫౌండేషన్ అండి. రైట్? థ్యాంక్ యూ. చియర్స్. బై.